డోడో టీవీ. బద్రి చాచా, మీ దుకాణం నుండి రోజు మాకు చిత్రమైన శబ్దం వినిపిస్తుంది. నాయనా, నేనైతే ఎలాంటి శబ్దాన్ని వినలేదు. ఏ శబ్దం గురించి మాట్లాడుతున్నావు? ఎవరో ఏడ్చేలా విచిత్రంగా వినిపిస్తుంది. ఒక్కొక్కసారి మమ్మల్ని రా రా అని పిలిచినట్టుంటుంది. నాకు షబీర్కి బాగా వినిపిస్తుంది తెలుసా. సరే నాయన, నేను చూస్తాను ఇది ఎలాంటి శబ్దమో ఏంటో. ఈసారి ఎప్పుడైనా శబ్దం వింటే నాతో చెప్పు. సరే అండి. రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ కొంచెం కొంచెంగా ఆ సౌండ్ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వినిపిస్తుంది. ఒరేయ్ బద్రి, నీ దుకాణం నుండి వింత వింత ఏడుపులు వినబడుతున్నాయి. పిల్లిని ఏమైనా పెంచుకుంటున్నావా? ఈ మాట రాహుల్ నాకు కొన్ని రోజుల ముందు చెప్పాడు. కానీ నాకైతే ఎలాంటి శబ్దాలు వినపడడం లేదు. కానీ దుర్గాపూర్ మొత్తం ఆ శబ్దాలు విన్నది. చాలామంది భయం వలన రాత్రిపూట మీ దుకాణం వైపే రావట్లేదు. నేననుకున్నా పిల్లిని పెంచుకుంటున్నావేమో కాపలా కోసం అనుకున్నా. లేదు శ్యామ్, ఇది చూడాల్సిన విషయమే. ఈరోజు రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. నీకేది మంచిదనిపిస్తే అది చెయ్యి. నేను కూడా మీతో పాటే ఉంటాను. మన మిత్రులం ఇద్దరం కూడా మాట్లాడుకుని చాలా రోజులైంది కదా, మాట్లాడుకుందాం. ఇది చాలా మంచి విషయం. మనిద్దరం ఇవాళ ఇక్కడే ఉందాం. ఇద్దరు వాళ్ళ దుకాణంలోనే ఉంటూ చాలాసేపు మాట్లాడుతుంటారు. మాట్లాడుతూ ఇద్దరు నిద్రపోతారు. తర్వాత 3 గంటలయ్యాక చాలా విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ లేస్తారు. శ్యామ్, ఏమిటి ఆ శబ్దం? ఇలాంటి శబ్దాలే వస్తున్నాయి రోజు. ఇద్దరు ఎక్కడి నుంచి శబ్దం వస్తుందని అన్ని వైపులు చూస్తారు. తర్వాత వాళ్ళ కళ్ళు ఒక లాకర్ మీద పడుతుంది. బాగా వింటే ఆ లాకర్ నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఈ లాకర్ ఎక్కడిది? శబ్దాలు దీని నుండే వస్తున్నాయి. ఈ బీరువా నాకు పాత కోటలో దొరికింది. ఇది నాకు చాలా నచ్చింది. నేననుకున్నా దీనికి బాగు చేయించి రంగులేసి నా దగ్గరే ఉంచుకోవాలి అని. కానీ దీని నుండే శబ్దాలన్నీ వస్తున్నాయి. కానీ ఇవి ఏ రకమైన శబ్దాలు? నువ్వు మాట కలపడానికి ప్రయత్నించు. ఆ శబ్దంతో ఏమైనా తెలుస్తుందేమో. సరే శ్యామ్, ఎవరు నువ్వు? కానీ ఆ లాకర్ ఏం శబ్దం రాలేదు. సడన్ గా అందులో నుండి ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఆ శబ్దం ఎంత గట్టిగా ఉంటుందంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ లేచి అక్కడికొచ్చారు. అయ్యా, ఏమైంది? పెద్ద పెద్దగా ఏడుస్తున్న శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అరే ఏం లేదు, లోపల 2 పిల్లులు కొట్లాడుకుంటున్నాయి. అదే ఆ శబ్దం. ఏంటి బాబాయ్, లోపల పిల్లలను పెట్టే ఇన్ని రోజులు భయపెట్టావు? ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మీరు వెళ్ళి పడుకోండి. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత శ్యామ్ మరియు బద్రి ఒక బాబా దగ్గర వెళ్తారు. ఈ పక్క ఊర్లో బాబా ఉన్నారంట. ఆయన చెప్తారు అసలేంటి విషయం అని. శ్యామ్, మనం పొద్దున్నే బాబా దగ్గరికి వెళదాం. వెళ్ళి మొత్తం జరిగింది చెప్దాం. సరే బద్రి, మనం పొద్దున్నే బయలుదేరదాం. తెల్లవారైన వెంటనే బద్రి మరియు శ్యామ్ బాబా దగ్గరికి వెళ్ళి జరిగిన అన్ని విషయం తనతో చెప్తాడు. నేను ఆ ప్రదేశానికి వెళ్ళి చూడాలి. మీరు మాతో పాటు రండి బాబా. అలాగే. బాబా వాళ్ళిద్దరితో చేరి దుర్గాపురం అనే ఊరికి వెళ్ళాడు. తర్వాత బద్రి ఆ దుకాణంలో కాలు పెట్టిన వెంటనే చాలా గట్టిగా ఎవరో ఏడ్చేలా వినిపిస్తుంది. ఈ లాకరు ఎక్కడి నుండి తెచ్చావు? పాత కోట నుంచి. ఇది నిన్నేమైనా చేసిందా? నాకో విషయం చెప్పు. ఈ లాకరు నీ దగ్గరికి వచ్చాక నీకైతే ఏమీ నష్టం జరగలేదు కదా? లేదు బాబా, నిజానికి నా పాత సామాను దుకాణం ఇంకా బాగా నడుస్తోంది. అంటే దీనర్థం నీ వల్ల దీనికేమీ అపకారం జరగలేదు.
ఈ లాకరులో దెయ్యం ఉంది. పాత కోటలో ఇది పాత సామానులో ఉండేది. దీన్ని పాత సామాను దెయ్యమని అంటారు. దీని రహస్యం ఎవరికీ తెలియదు. కోటలో ఉన్నప్పుడు కూడా దీని నుండి ఏడిచే శబ్దాలు వస్తూ ఉండేవి. కానీ ఇది నీకు ఎలాంటి హాని తలపెట్టలేదు. అంటే ఇది ఇంకేదో ఆశిస్తోంది. ఏం కోరుతోంది బాబా? ఇది ఈ లాకరులో బందీగా ఉంది. దీన్ని మనం అడగాల్సి ఉంటుంది. అందుకోసం మనం ఒక పూజ చేయాల్సి ఉంటుంది. దాంతో ఆ దెయ్యాన్ని కొద్దిసేపు మనం బయటకు తీసుకువస్తాం. అందువల్ల అది మనకి ఎటువంటి హాని తలపెట్టదు. సరే బాబా, మీరు చెప్పండి, పూజకి మీకు ఏమేం కావాలో. బాబా బద్రి మరియు శ్యామ్కి చాలా విషయాలు చెప్తారు. తర్వాత వీళ్ళిద్దరూ పూజ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ పూజని మనం రాత్రి 12 నుండి 3 మధ్య చేయాలి. అలాగే బాబా. తర్వాత రాత్రి అవుతుంది. పూజ ప్రారంభిస్తారు. పూజ స్టార్ట్ చేసిన వెంటనే లాకర్లో ఉన్న దెయ్యం ఏడవడానికి ప్రారంభిస్తుంది. ఆ అరుపులు విని ఊళ్ళో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అరే, ఇవి ఏం శబ్దాలు బద్రి గారు? అన్నీ మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే మీరు నాతో ఉండండి. సరేనండి, మీరేం దిగులు పడద్దు. ఏంటి దెయ్యమా, నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు. నాకు ఈ లాకర్ నుండి విముక్తి కావాలి. నన్ను ఈ లాకర్ నుండి విడుదల చేయండి. కానీ నువ్వు ఈ లాకరులోకి ఎలా వచ్చావు? నేను పాత బంగ్లాలో పనిచేసేదాన్ని. అది మాత్రం కాదు, నేను శుద్ర పూజలు చేసేదాన్ని. అది మా ఓనర్ చూసి ఒక బాబా దగ్గర చెప్పి నన్ను చిన్న బొమ్మగా మార్చి ఈ లాకర్లో బంధించారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఈ లాకర్లోనే ఉన్నాను. అందరూ నన్ను లాకర్ దయ్యం అని పిలుస్తారు. ఒకవేళ నీకు విముక్తి కలిగిస్తే నువ్వు మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెడతావా? లేదు, నేను అలాంటి పని మళ్ళీ చేయను. నేను చేసిన పాపానికి నాకు మంచి శిక్ష లభించింది. సరే అయితే, కానీ నేను నిన్ను పూర్ణిమ రోజు రాత్రి విముక్తి కలిగిస్తాను. ఈరోజు అమావాస్య. కానీ నువ్వు అప్పటి వరకు ఏడుస్తూ అందరినీ ఇబ్బంది పెట్టకూడదు. బాబా బయటికొచ్చి లోపల జరిగిన అన్ని విషయాలు వాళ్ళందరికీ చెప్తారు. కానీ బాబా, మనం దానికి విముక్తి కలిగిస్తే కొత్త సమస్యలొస్తాయేమో. మనం దీన్ని పూర్తిగా వదిలేయం. నిజానికి ఇది పౌర్ణమికి తరువాత విముక్తురాలవుతుంది. అలా అయితే అది మరింత శక్తివంతురాలవుతుంది. ఆపై దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఏంటి బాబా మీరనేది? ఈమెను ఇందులో ఎవరైతే బందీ చేశారో వారికి బందీ చేసే పద్ధతి పూర్తిగా తెలియలేదు. వారు ఈమెను కొంతకాలానికే బందీ చేశారు. ఆ సమయం అయిపోవచ్చింది. అయితే నేను నా పూజ వల్ల ఈమెను మళ్ళీ బ్రతికించి తీసుకువస్తాను. అప్పుడు ఈమె మామూలు మనిషి అవుతుంది. తరువాత ఎవరిని ఇబ్బంది పెట్టదుగా బాబా? లేదు, ఆమె ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. కానీ అప్పటి వరకు ఈ నిమ్మకాయలను ఆ లాకరు వద్ద ఉంచాలి. దాంతో అది ఏడవదు. ఈ దెయ్యం తన ఏడుపు ద్వారా శక్తివంతురాలవుతూ ఉంది. మీరే మమ్మల్ని కాపాడాలి బాబా. మీరెవరూ దిగులు పడద్దు, మంచే జరుగుతుంది. బాబా వాళ్ళకి ఇవన్నీ జాగ్రత్తలు చెప్పి పూజ చేయడానికి వెళ్తారు. కానీ ఆ దయ్యం మళ్ళా గట్టిగా ఏడవడానికి ప్రారంభిస్తుంది. బద్రి, లాకర్ దగ్గర నిమ్మకాయ పెట్టు. బద్రి ఆ నిమ్మకాయ లాకర్ ముందు పెట్టిన వెంటనే ఏడవడం ఆపేస్తుంది. కానీ మెల్లగా ఆ నిమ్మకాయ ఎరుపు రంగుగా మారడానికి ప్రారంభిస్తుంది. అది పూర్తిగా ఎర్రగా అయ్యాక మళ్ళా ఏడవడం ప్రారంభిస్తుంది. శ్యామ్, ఇలా అవుతుందేంటి? అయితే మనం బాబా దగ్గరికి వెళ్ళాలి. బద్రి
బద్రి మరియు శ్యామ్ బాబా దగ్గర వచ్చి జరిగిన విషయం అంతా చెప్పారు. నాకు తెలుసు ఇలాగే అవుతుందని. ఓ పని చేయండి, ఈ దారం తీసుకోండి. ఈ దారాన్ని బీరువాకి 4 వైపులా బంధించండి. అయితే నేను పౌర్ణమి రోజు మాత్రమే పూజ నుండి లేస్తాను. సరే బాబా. శ్యామ్ మరియు బద్రి వెళ్ళి ఆ మంత్రించిన పగ్గాన్ని తీసుకుని లాకర్కి గట్టిగా కడతారు. దెయ్యం శాంతిస్తుంది. కానీ పౌర్ణమికి ముందు రోజు ఆ పగ్గం తెగి కింద పడిపోతుంది. దెయ్యం మళ్ళీ ఏడవడానికి ప్రారంభిస్తుంది. ఇప్పుడు నువ్వు బాబా దగ్గరికి కూడా వెళ్ళలేవు. కానీ ఈ దెయ్యాన్ని నోరు మూపించడం చాలా అవసరం. కానీ ఏం చేయాలి? ఇదంతా అయ్యాక రాహుల్ చెప్తాడు, బద్రి చాచా, మీ దగ్గర ఎన్ని నిమ్మకాయలున్నాయి? ఆ నిమ్మకాయ మీ దగ్గరే ఉన్నాయి కదా? 12 నిమ్మకాయలు. అవునా? 2 ఉంటే మనకు చాలు. 2 రోజుల దాకా ఇది ఏడ్పడం ఆపేస్తుంది. ఈ మాట బాగుంది. అప్పుడు బద్రి నిమ్మకాయని లాకర్ ముందు పెడతాడు. దయ్యం ఏడవడం ఆపేస్తుంది. ఇలాగే ఉన్న నిమ్మకాయలన్నీ లాకర్ ముందర పెట్టి తన ఏడుపు ఆపుతారు. పౌర్ణమి రాత్రి వచ్చింది. ఆ రోజు పూజలు ప్రారంభిస్తారు. ఓం క్రీం హ్రీం శ్రీమచ్చాముండాయే నమః. ఓం క్రీం హ్రీం శ్రీమచ్చాముండాయే నమః. ఓం క్రీం హ్రీం చాముండాయే నమః. లాకర్ నుంచి బయటకు తీస్తారు. పూజ అయ్యాక దయ్యాన్ని మనిషిగా మారుస్తాడు. నేనెవరు? మీరంతా ఎవరు? ఈ మాట చాలా పాతది. అంటే సమాజంలో అంటరానితనం అనేది ఇంకా అలాగే ఉందన్నమాట. గుజర్కేడి అన్న ఊర్లో స్కూల్ ఉండేది. అక్కడ 12th స్టాండర్డ్ వరకు మాత్రమే చదివేలాగుంటుంది. అక్కడ చుట్టూరులో ఉన్న అన్ని పిల్లలు ఏ జాతి అనుకోకుండా అక్కడికి చదవడానికి వచ్చేవాళ్ళు. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు తోడుగానే చదువుతున్న కాబట్టి చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండేది. ఈ మాట ఒక సమయానిది. రామ్కేరి ఊరిన ఒక చిన్న జాతి అమ్మాయితో గుజర్కేడి ఊరిన ఒక పెద్ద జాతి అబ్బాయి ప్రేమంలో ఉంటాడు. మాధవి, మేము ఒక్కరు ఇంకొకరి కోసమే పుట్టింది. నాకు నువ్వు దొరికింది ప్రపంచమే దొరికినట్టు సంతోషమవుతుంది. మేమిద్దరూ ఎప్పుడు దూరం అవ్వకూడదు. కానీ మనమిద్దరం చేరి జీవించలేము. అవును, కొంచెం కష్టమవుతుంది. కానీ మేమిద్దరు దూరం అవ్వకూడదు. ఎన్నో కష్టాలొచ్చినా బతికితే తోడుగా చచ్చితే తోడుగా అంటూ అనుకుంటూ ఉంటారు. సమాజానికి భయపడి ఎవరికో తెలియకుండా కలిసేవాళ్ళు. ఒకరోజు ఎవరో ఒకరు వాళ్ళని చూశారు. ఇదైన తర్వాత ఈ విషయం అడవి వంటిలాగా పెద్ద జాతి వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇద్దరి జీవితం చాలా ఇబ్బందులు పడిపోయింది. ఇలాంటి ఉన్నప్పుడు ఒకరోజు ఇద్దరు చాలా కష్టంలో కలిశారు. మనమిద్దరం ప్రేమించాము, కానీ అది చాలా రోజులు ఉండదు. ప్రేమించేటప్పుడు జాతి అన్నది ఏమీ ఉండదు. పేదవాడు డబ్బున్నవాడు అన్నది మనం చూడం. కానీ ఈ సొసైటీ అలా మమ్మల్ని వదలదు, నెమ్మదిగా ఉండనివ్వదు. మాధవి, ఒకసారి విను. మేమిద్దరు మా ఇంటి వాళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడదాం. అప్పుడు మనకేదో ఒకటి దారి దొరుకుతుంది. నువ్వు లేకుండా నేను జీవించలేను. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మనమిద్దరం ఇక్కడి నుంచి ఎక్కడైనా వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం. కానీ ఒకసారి మాట్లాడి చూద్దాం. వాళ్ళేమైనా ఒప్పుకోలేదంటే మేము చాలా దూరం వెళ్ళిపోదాం. మొదటిగా వాళ్ళిద్దరూ ఇంటి వాళ్ళని ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేస్తారు. కానీ ఇద్దరి ఇంటి వాళ్ళు ఒకరికొకరు శత్రులైపోతారు. ఆ 2 ఊరికి మధ్య ఉన్న ఒక నది దగ్గర వాళ్ళ గొడవ మొదలవుతుంది. ఎప్పుడు పరిస్థితి చేయి జారిపోయి ఉంటుందో, ఎప్పుడు ఏ దారి కూడా కనపడట్లేదో అప్పుడు రఘు మళ్ళీ మాధవి ఇద్దరు ఆ నదిలో ఎగిరి మళ్ళీ అందరి ముందు వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు. తర్వాత ఆ ఊరు ప్రజలు ఒక్కరు ఇంకొకరికి పెద్ద శత్రులైపోతారు. కొన్ని దినాలైన తర్వాత గుజర్కేడి ఊరిన 2 అబ్బాయిలు షాహిల్ మళ్ళీ రవి చదువు పూర్తి చేసి ఊరికొస్తారు. వాళ్ళు నది దగ్గరికి తిరగడానికి వచ్చేవాళ్ళు. అందరూ ఎందుకు ఈ జాగాని చాలా రహస్యమైన జాగం అంటారు? చూడు, ఈ జాగం ఎంత బాగుందో. పిక్నిక్ అయితే ఈ జాగం చాలా మంచిది కదా.
అవునరా, సిటీలో అయితే జనాలు ఇలాంటి పిక్నిక్ స్పాట్ ని వెతుకుతూ ఉంటారు. మేమిప్పుడు ఇక్కడికి వచ్చింది మంచిదే అయింది. రేపు అందరినీ ఇక్కడికి పిక్నిక్ కి తీసుకొని రావాలి. మరుసటి రోజు వాళ్ళిద్దరూ ఇంకా 2 ఫ్రెండ్స్తో పాటు ఇదే జాగనికొస్తారు. నది ఒడ్డు మీద పిక్నిక్ కోసం. అందరూ చాలా ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు. ఆశ్చర్యకరంగా ఏదో ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినపడుతుంది. అందరూ చాలా భయంతో చుట్టుపక్క చూస్తారు. ఇక్కడైతే ఎవరూ లేరు, మళ్ళీ ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఉంటే ఉండొచ్చు, మనకేంటి? వారు వాళ్ళకని ఒక టెంట్ వేసి పక్కలో సౌండ్ బాక్స్ అరేంజ్ చేసుకొని వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొన్ని సమయం తర్వాత ఆశ్చర్యకరంగా ఆ సౌండ్ బాక్స్ నుంచి భయానకమైన ధ్వనితో పాటు ఒక దెయ్యం బయటకొస్తుంది. మళ్ళీ వీళ్ళతో పాటు డాన్స్ చేస్తుంది. రవి మళ్ళీ తన స్నేహితుడు భయంతో అలాగే నిలబడి ఉంటారు. నువ్వెవరు? నువ్వెందుకు పార్టీకి వచ్చావు? మాకెవరికి నువ్వు తెలీదు. తెలియదంటే తెలుసుకోండి. చెప్తూ చెప్తూ వాళ్ళందరినీ గాలిలో ఎగరేస్తుంది. కొన్ని వాళ్ళు రివర్స్గా, కొన్ని వాళ్ళు స్ట్రెయిట్గా, కొన్ని వాళ్ళు కిందికి పడిపోయింటే ఇంకా కొన్ని వాళ్ళు ఎగురుతూ ఉంటారు. చివరిగా వాళ్ళందరూ అనారోగ్యంతో పడిపోతారు. వాళ్ళకి ప్రజ్ఞ వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. ఇంటి వాళ్ళందరూ అక్కడేమి జరిగిందని అడిగినప్పుడు వారు జరిగిన మొత్తం విషయం చెప్తారు. ఇదైన తర్వాత వాళ్ళందరూ ఆ నది దగ్గర ఉంటున్న ఒక బాబా దగ్గరికొస్తారు. బాబా, మా ఊరికి పెద్ద సమస్య వచ్చిందనిపిస్తుంది. అలా అనుకోనేది కాదు, నిజంగా అలాగే అయింది. బాబా, దీనికి పరిహారం? అది మాధవి ఆత్మ ప్రేమం లోపల దొరకలేదు కదా, అందుకే అది అసంతృప్తి అయింది. ఎవరిని శాంతిగా ఉండనివ్వదు. ఈ ఊరికి కూడా లేదు, ఆ ఊరికి కూడా లేదు. ఆ ఊరికి అంటే? అప్పుడు రామ్ఖేడి ఊరు ప్రజలు కూడా అక్కడికొస్తారు. వారు తమ బాధని చెప్పుకుంటారు. చెప్పాను కదా నేను, ఇప్పుడొచ్చింది. ఇన్ని దినాల నుంచి దాని శక్తి చాలా పెరిగింది. ఇది రామ్ఖేడి మళ్ళీ గుజర్ఖేడి ఊరిన దురదృష్టం. కానీ ఇంతవరకు మేము గొడవ చేస్తూనే వచ్చాం, కానీ దాని నుంచి ఏ ఉపయోగం కూడా అవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రభావాన్ని మన పిల్లలు అనుభవిస్తున్నారు. ఈ రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి అందరూ రండి. ఆ నదీ దిబ్బద మీద నేను ఆ ఆత్మనితో పాటు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. బాబా చెప్పినట్టే అందరూ ఆ రోజు రాత్రి 12 గంటల లోపల అందరూ అక్కడికొస్తారు. వాళ్ళందరికీ ప్రకాశిస్తున్న ఒక చోటు కనిపిస్తుంది. బాబాతో పాటు ఆ ఊరిన ప్రజలందరూ ఆ ప్రకాశిస్తున్న జాగానికొస్తారు. ఆశ్చర్యకరంగా వారి మీద రాళ్ళు పడతాయి. మాధవి, ఆగు, నాకు తెలుసు ఇది నువ్వే అని. రాళ్లు వర్షం ఆపుతుంది. గట్టిగా వచ్చే గాలిలాగా తుఫాన్ నుంచి దెయ్యం వచ్చింది. నువ్వెందుకొచ్చావు? మీ అందరి నెమ్మదిని చెడపడానికి వచ్చాను. నీ విషయంలో ఏం జరిగిందో అది తప్పే, కానీ నువ్వెందుకు ఈ ప్రజల జీవితంతో ఆడుకుంటున్నావు? సరే, కానీ నాదొక షరతు ఉంది. మీ 2 ఊరు వాళ్ళు చేరి ఒక్కరి మీద ఒకరు రాళ్ళు కొట్టుకోవాలి. దీంట్లో ప్రజలు చచ్చిపోతే? నాకు ఇదే కావాలి. మీరే రాళ్లతో కొట్టుకుంటారా, లేదు నేను కొట్టనా? అప్పుడు అక్కడున్న వాళ్ళందరి మీద రాళ్ళు పడుతుంది. ఆపో! ఒక షరతు మీద నేను వెళ్తాను. ప్రతి ఏడాది ఇదే రోజు మీరందరూ ఈ నది దగ్గర వచ్చి రాళ్లతో ఒక్కరి మీద ఒకరు కొట్టుకొని రక్తం రావాలి. ఆ రోజు రఘుమల్లి మాధవి ప్రాణం త్యాగ చేసిన దినమే అయింది. ఎప్పటి వరకు ఆ రాళ్ల వర్షం ఆగలేదో అప్పుడు ఆ దెయ్యం చెప్పిన మాటల్ని అందరూ ఒప్పుకుంటారు. 2 ఊర్ల మంచి కోసం ప్రతి సంవత్సరం ఆ 2 ఊరు మధ్య ఉన్న నది దగ్గర రాళ్లు విసిరే ఉత్సవం జరుగుతూ ఉండేది. అందరూ దీన్ని సురక్షిత క్రమంతో జరిపేస్తూ దీన్ని ఒక పద్ధతిలా చేశారు. సంవత్సరం తర్వాత రఘుమాధవి ఆ రోజు తోడుగా వచ్చి ఇలా ఉత్సవంలో ప్రజలు
ఇలా ఒకరికొకరు రాళ్లు విసిరేది చూస్తూ జీవించి ఉన్నప్పుడు తోడుగా లేకపోయినా చచ్చిన తర్వాత తోడుగానే ఉండేవారు. చాలా కాలం క్రిందట దూరంగా ఎక్కడో ఉన్న ఒక నగరంలో ప్రభుత్వం 2 నగరాలను అనుసంధానించేందుకు ఒక ఫ్లైఓవర్ను నిర్మిస్తోంది. ఈ పనుల వల్ల నగర ప్రజల జీవనానికి అంతరాయం కలుగుతోంది. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఉంటుంది అనే కారణంతో వారంతా ప్రభుత్వానికి ఓర్పుగా సహకరిస్తూ ఉన్నారు. దీనివల్ల ఆఫీస్కు వెళ్లే వాళ్లకు, స్కూలు పిల్లలకు, నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లే వాళ్లకు రోజూ ఆలస్యమవుతూ ఉండేది. ప్రభుత్వ పనులు మాత్రం ఎప్పట్లా నీరసంగానే సాగుతున్నాయి. నిర్మాణానికి దగ్గరలో ఒక చిన్న రోడ్డులో ప్రజలు రాకపోకలు కొనసాగించేవారు. కానీ ఆ రోడ్డు వెడల్పు చిన్నది కావడంతో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండేది. ఒక్కోసారి ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టేవి. కాలం గడిచే కొద్దీ ఫ్లైఓవర్ పనులు ముమ్మరం కాసాగాయి. అదే నగరంలో మెహతా అనే ఒక కాంట్రాక్టర్ కుటుంబం, అతని భార్య, ఒక బాబుతో ఉండేవాడు. బాబుని ఇంట్లో వాళ్ళంతా ప్రేమగా గోలు అని పిలుచుకునేవారు. మెహతా బయట పనులు ఎక్కువ ఉండడంతో ఇంట్లో తక్కువగా ఉండేవాడు. దాంతో బాబుని స్కూలుకు తీసుకెళ్లాలన్నా, తిరిగి తీసుకురావాలన్నా, మార్కెట్కు వెళ్లాలన్నా మెహతా భార్య చూసుకునేది. ఒకరోజు మెహతా భార్య ఉదయం లేచేసరికి ఆలస్యమైంది. గోలు కోసం టిఫిన్ చేయాలి, వాడిని రెడీ చేయాలి, స్కూలుకు తీసుకెళ్ళాలి. అందుకే మెహతా భార్య అన్ని పనులు త్వరగా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అన్ని పనులను తొందరగానే పూర్తి చేసి గోలుని తన స్కూటీపై తీసుకెళ్తోంది. స్కూలుకు వెళ్లాలంటే అదే ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలి. స్కూలుకు ఆలస్యం అవుతోందన్న కంగారులో మెహతా భార్య, గోలు ఇద్దరూ హెల్మెట్లు మర్చిపోయారు. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తుండగా ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందో వాళ్లకు అర్థమయ్యేలోపు వారున్న చోట ఫ్లైఓవర్ కూలి వారిపై పడుతుంది. తల్లి కొడుకులిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటన చూసిన అక్కడ జనం పరిగెత్తుకుని వారి దగ్గరికి వచ్చారు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. రోజులు గడిచే కొద్దీ ఇలాంటి అనేక సంఘటనలు అదే స్థలంలో జరుగుతూ ఉండేవి. ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్న ప్రతి ఒక్కళ్లకు అదే స్థలంలో ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉండేదే. ఈ విధంగా అక్కడ యాక్సిడెంట్ల రూపంలో చనిపోయిన వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. ఈ చావులకు కారణాలు తెలుసుకునేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మీటింగ్ పెట్టి వెంటనే ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉంచాలని నిర్ణయించారు. యాక్సిడెంట్లకు కారణం ఏమైనా తెలుస్తుందేమో అని. కానీ సీసీటీవీ కెమెరాల్లో కూడా ఈ యాక్సిడెంట్లకు ఏ ఆధారాలు దొరకలేదు. మొదటి నుంచి ఈ కేసును విచారిస్తున్న ఒక విలేకరి ఈ సంఘటనల వెనుక మిస్టరీని ఛేదించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా యాక్సిడెంట్లు జరిగే ప్రాంతానికి తన స్కూటీపై వెళ్ళింది. అక్కడికి చేరుకున్నాక తనకి కూడా ఏమన్నా అవుతుందేమో అన్న భయం కలిగింది. కానీ తాను భయపడినట్టేమీ జరగలేదు. విలేకరి నాకేమీ జరగలేదు ఎందుకని అని ఆలోచిస్తూ ఉంది. ఇంతలో ఆమె వెనక నుంచి మాటలు వినిపించాయి. మేము నీకు ఏ హాని చెయ్యము, ఎందుకంటే నిజం తెలుసుకుని మాకు సహాయం చేయడానికి వచ్చిన మొదటి మనిషివి నీవు. విలేకరి వెనక్కి తిరిగి చూసింది. మెహతా భార్య, గోలు ఆత్మలు కనిపించాయి. ఆత్మ రిపోర్టర్తో చెప్తూ, ఈ ఫ్లైఓవర్ భాగం మాపై పడ్డంతో మేమిద్దరం చనిపోయాం. అలా మా చావుకు కారణమైన వారి కోసం వెతుకుతున్నట్లు చెప్పింది మెహతా భార్య ఆత్మ. వారి చావుకు కారణాలు తెలుసుకుంటారని మాటిచ్చి ఆ విలేకరి అక్కడి నుండి వెళ్లిపోయింది. దారి పొడవునా ఆ తల్లి కొడుకుల గురించి ఆలోచిస్తూనే ఉంది. వారిని తలుచుకుని ఎంతో దుఃఖించింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ విలేకరి ఆఫీసుకు చేరుకుని ఆ కేసు ఫైల్ని తీసుకుని దీక్షగా వెతకసాగిందే.
కొద్దిసేపు పరిశీలించాక ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ వివరాలు తెలుస్తాయి. డబ్బులకు ఆశపడి ఓ ప్రభుత్వాధికారి ఆ కాంట్రాక్టును ఒక చేతకాని కాంట్రాక్టర్కు అప్పజెప్తాడు. ఇది తెలుసుకున్న రిపోర్టర్ ఆ కాంట్రాక్టర్ని ఎలాగైనా అడగాలనుకుంటుంది. వెంటనే ఆ కాంట్రాక్టర్ను విచారించేందుకు విలేకరి బయలుదేరుతుంది. ఆ కాంట్రాక్టర్ ఇంటికి వెళ్లి చూస్తే ఆ కాంట్రాక్టర్ దిగులుతో ఏడుస్తూ ఉంటాడు. విలేకరి ఆ కాంట్రాక్టుకు జరిగిందంతా వివరించి, మీరు నాసిరకమైన మెటీరియల్ వాడడం వలన ఆ ఫ్లైఓవర్ కూలి అబద్ధం తెలియని తల్లి కొడుకులు చనిపోయారు. మీకు తెలుసా ఈ విషయం? చనిపోయిన తల్లి కొడుకుల ఫోటోను ఆ కాంట్రాక్టర్కు చూపిస్తుంది. ఆ ఫోటో చూస్తూనే ఆ కాంట్రాక్టర్ మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. విలేకరి వెంటనే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఆ కాంట్రాక్టర్ వాళ్ళు తన భార్య బిడ్డలని చెప్తాడు. నా దురాశ కారణంగానే వాళ్ళు చనిపోయినట్లు చెప్తాడు. అంతేకాదు, డబ్బుకు ఆశపడి నాసిరకమైన ఫ్లైఓవర్ నిర్మించి ఇంతమంది చావులకు కారణమైన ఇతర ఆఫీసర్ల వివరాలన్నీ వివరంగా చెప్తాడు. అక్కడే నిలబడి ఉన్న తల్లి కొడుకుల ఆత్మలు ఆ మాటలు విని ఏడుస్తున్నాయి. ఇదంతా విన్న మెహతా భార్య ఆత్మ ఇలా అంటుంది, ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పు, అందుకు శిక్ష అనుభవించాల్సిందే. గోలు చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. అలా చెప్పి మెహతా భార్య ఆత్మ మెహతాను చంపేందుకు ముందుకు వస్తుండగా ఇంతలో గోలు ఆత్మ వారిద్దరి మధ్యకు వస్తుంది. ఇంకా గోలు ఆత్మ చెప్తుంది, అమ్మా, నాన్న పశ్చాత్తాపపడుతున్నారు, ఆయన్ని వదిలేయమ్మా. కాని మెహతాను విడిచిపెట్టేందుకు తల్లి దెయ్యం ఈ కుట్రలో భాగమైన ప్రతి ఒక్కరిని నువ్వే శిక్షించాలని ఒక షరతు పెడుతుంది. అందుకు మెహతా మాటిచ్చాడు. వెంటనే ఆ విలేకరి, మెహతా ఇద్దరూ కలిసి ఈ కుట్రలో భాగమైన వారి వివరాలు సేకరించడం మొదలుపెట్టారు. ఆ దుర్మార్గుల వివరాలు సేకరించి ఆ వివరాలన్నీ ప్రభుత్వ అధికారి ముందుంచారు. ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. కొద్ది కాలానికే ఆ దుర్మార్గులంతా కటకటాల పాలయ్యారు. మెహతా భార్య గోలు ఆత్మలకు విముక్తి లభిస్తుంది. 6 నెలల్లో మెహతా ఆ ఫ్లైఓవర్ పనులన్నీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆ ఫ్లైఓవర్ వద్ద ఎటువంటి దుర్ఘటన జరగలేదు. కానీ కొన్నిసార్లు కొన్ని యాక్సిడెంట్లు మాత్రం జరుగుతూ ఉండేవే.